మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రపంచమంతా కూడా శాంతి, సమాధానం, నెమ్మది చేత నా దేవుడు నింపును గాక. చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెబుదాం. దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. కడు భయభక్తులు కలిగిన వారై దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం. బైబిల్ ఉన్న వారందరూ మీ బైబిల్ తెరచి గలతీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుకుందాం. గలతీయులారా, మిమ్మును ఎవరు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. దేవుని సంఘానికి, పరిశుద్ధులైన వారందరికీ దైవజనుడైన పౌలు గారు తను చెబుతున్న మాట, గలతీ సంఘమా, ఎందుకు మీరంతా అవివేకులుగా మార్చబడుతున్నారు? ఎందుకు మీరు భ్రమలో పడిపోతున్నారు? మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టారు? మిమ్మల్ని ఎవరు త్రోవ తప్పిపోయేటట్లు చేశారు? మీ కనుల ఎదుట సిలువ వేయబడిన యేసుక్రీస్తు మీ కళ్ళ ఎదుట ప్రదర్శించబడలేదా? ఆయనను మీరు కన్నులారా చూడలేదా? తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడి, ఆయన కాళ్ళల్లో, ఆయన చేతుల్లో మేకుల చేత దిగకొట్టి, ఆయన ప్రక్కలో బల్యముతో పొడిచి, శపితమైన మ్రాను మీద యేసుక్రీస్తును వ్రేలాడ తీశారు కదా. ఈ సంగతిని మీరు చెవులారా విన్నారు. మీ కళ్ళ ఎదుట కూడా సిలువ వేయబడిన యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ఆయన ప్రదర్శించబడుతూనే ఉన్నాడు. అయినా సరే మీరు ఎందుకని త్రోవ తప్పిపోతున్నారు? ఎందుకని మీరు ఇంకా భ్రమలోనే బ్రతుకుతున్నారు? వాస్తవంలోకి ఎందుకు మీరు రావట్లేదు? సిలువకు గురి అయిన యేసుక్రీస్తును మీ కళ్ళకు కట్టినట్టుగా మేము వివరించాం కదా, మేము బోధించాం కదా. మీకు ఇంకా ఈ సంగతులు అర్థం కాలేదా? యేసుక్రీస్తు కారణం లేకుండా ఆయన చనిపోలేదు. యేసుక్రీస్తు కారణము లేకుండా ఆయన మరణించలేదు. ఆయన రక్తం కార్చినా, ఆయన మరణించినా, ఆయన సమాధి చేయబడినా, ఆయన తిరిగి లేచిన ఒక కారణం అనేది ఉంది. దానిని మీరు గుర్తించలేకపోతున్నారు. ఇకనైనా మీరు తెలుసుకోండి. యేసుక్రీస్తు యొక్క మరణం, యేసుక్రీస్తు యొక్క శ్రమలు, యేసుక్రీస్తు యొక్క బాధ, ఆయన రక్తం కార్చిన విధానం మీ కళ్ళ ఎదుట ప్రత్యక్షమవుతూ ఉన్నా సరే
ఆయన కనబడుతున్నా సరే మీరు ఎందుకని గుర్తించలేకపోతున్నారు? సిలువ వేయబడిన యేసుక్రీస్తు మీ కళ్ళ ఎదుట ఆయన ప్రత్యక్షపరచబడుతున్నాడు. ఆ సంగతిని మీరు గుర్తించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదువుకుందాం. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. మేము ప్రకటించే యేసుక్రీస్తు ఎవరంటే ఆయన సిలువ వేయబడిన వాడు, ఆయన మరణించిన వాడు, ఆయన సమాధి చేయబడిన దేవుడు, ఆయన 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచిన దేవుడు. ఆ సిలువ వేయబడిన యేసుక్రీస్తునే మేము ప్రకటించుచున్నాము. యేసుక్రీస్తు మన కళ్ళ ఎదుట ఆయన ప్రదర్శించబడితే, యేసుక్రీస్తు మన కళ్ళ ఎదుట ప్రత్యక్షపరచబడితే మన జీవితాలు ఎలా ఉంటాయి? మన బ్రతుకు ఏ విధంగా ఉంటుంది? అయినా యేసుక్రీస్తు ఎందుకని మన కళ్ళ ఎదుట ఆయన ప్రదర్శించబడుతున్నాడు? ఏం చెయ్యాలి అని, ఏ ఉద్దేశంతో యేసుక్రీస్తు పదే పదే నీ కళ్ళ ఎదుట ఆ సిలువ వేయబడిన ఆ రూపం నీకెందుకని కనబడుతుంది? కొన్ని విషయాలు మీకు చెప్పి ముగిస్తాను. మొదటి మాట, యోహాను సువార్తమానం 12వ అధ్యాయం 32వ వాక్యాన్ని చదువుకుందాం. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను. యేసుక్రీస్తు చెప్పిన మాట జాగ్రత్తగా గమనించాలి. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు నేను ఆకర్షించుకొందును. సిలువ వేయబడిన యేసుక్రీస్తు ఎందుకని మీ కళ్ళ ఎదుట ఆయన ప్రత్యక్షపరచబడుతున్నాడు? సిలువ వేయబడిన యేసుక్రీస్తు ఎందుకని మీ కళ్ళ ఎదుట ప్రదర్శించబడుతున్నాడు అంటే, నేను భూమి మీద నుండి పైకెత్తబడతాను. ఆకాశానికి భూమికి మధ్య నేను వేలాడతీయబడతాను. నేను ఎత్తబడిన ఆ సంగతిని, సిలువ మ్రాను మీద వేలాడతీయబడిన ఆ సంగతిని అనేకులు కళ్ళారా చూస్తారు. ఏ కళ్ళైతే నన్ను చూస్తాయో, ఏ కన్నులైతే నన్ను నిదానించి చూస్తాయో, నన్ను చూచిన ప్రతి నేత్రాన్ని, నన్ను చూచిన ప్రతి మనిషిని నేను నా యొద్దకు నేను ఆకర్షించుకుంటాను. నేను ఎత్తబడిన ఉద్దేశం, మ్రాను మీద వేలాడు తీయబడిన ఉద్దేశం, ప్రతి నేత్రాన్ని, ప్రతి మనిషిని నా యొద్దకు నేను ఆకర్షించుకోవాలి అన్న ఉద్దేశంతోనే నేను మ్రాను మీద వేలాడు తీయబడ్డాను. ఆ మ్రాను మీ కళ్ళకి కనబడుతుందా? సిలువ వేయబడిన యేసుక్రీస్తు మీ కళ్ళ ఎదుట ప్రదర్శించబడుతున్నాడా? ఆయన కనిపిస్తున్నాడా? అంటే దానికి అర్థం ఏంటంటే, నిన్ను, నన్ను, మనల్ని దేవుడు ఆయన యొద్దకు ఆకర్షించుకోవాలి. చదవండి, యోహాను సువార్తమానం 3వ అధ్యాయం 14వ వాక్యం, 14, 15 వాక్యాలు చదువుకుందాం.
అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. తలలు పైకెత్తాలి. అరణ్యములో మోషే ఇత్తడి సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే మనుష్య కుమారుడు కూడా ఎత్తబడ్డాడు. ఎందుకని? మోషే ఇత్తడి సర్పాన్ని పైకెత్తినప్పుడు ఆ ఇత్తడి సర్పాన్ని ఎవరైతే నిదానించి చూశారో వాళ్ళందరూ బ్రతికినట్లు దేవుని వాక్యం చెప్తుంది. వాళ్ళంతా జీవాన్ని పొందుకున్నట్లు దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది. మోషే ఏ విధంగా ఇత్తడి సర్పాన్ని పైకెత్తాడో అలాగే యేసు క్రీస్తు కూడా ఆకాశానికి భూమికి మధ్య ఆయన వ్రేలాడతీయబడ్డాడు, ఆయన ఎత్తబడ్డాడు. యేసుక్రీస్తు ఎందుకు ఎత్తబడ్డాడు? యేసుక్రీస్తు ఎందుకని వ్రేలాడతీయబడ్డాడు అంటే, నా వైపు ఎవరైతే చూస్తారో, దేహమంతా కూడా రక్తసిక్తంగా మార్చబడిన నా వైపు ఎవరు చూస్తారో వాళ్ళందరికీ నేను నిత్య జీవాన్ని కలుగు చేయాలి అని నేను ఎత్తబడ్డాను. నేను ఎవరిని? జీవము లేని ప్రతి మనిషికి నేను జీవాన్ని కలుగు చేసే జీవాధిపతిని. నాలో ఒక జీవం ఉంది. అది ఏంటి? నిత్య జీవం. గతించిపోయే జీవం కాదు, మరణములోకి తీసుకుని వెళ్ళే జీవం కాదు. నిత్య జీవాన్ని నేను కలుగు చేస్తాను. మన కళ్ళ ఎదుట యేసుక్రీస్తు ఎందుకని ప్రత్యక్షపరచబడుతున్నాడంటే, మిమ్మల్ని నేను ఆకర్షించుకోవాలి, మీకు నేను నిత్య జీవాన్ని కలుగు చేయాలి. అందుకనే నేను వ్రేలాడతీయబడ్డాను. అందుకనే మీ కళ్ళకు నేను కనిపిస్తున్నాను, కనబడుతున్నాను. చాలామంది మనిషిని ఆకర్షించాలి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయత్నం చేస్తారు. కొంతమంది డబ్బు మూలంగా కొందరిని ఆకర్షిస్తారు. మరికొంతమంది అందాన్ని చూపెట్టి మనిషిని ఆకర్షిస్తారు. మరికొంతమంది పదవిని బట్టి ఆకర్షిస్తారు. మరికొంతమంది డబ్బు ద్వారా ఆకర్షిస్తారు. మరికొంతమంది విలువైన వస్త్రాలు వేసుకొని ఆ విలువైన వస్త్రాల ద్వారా మనిషిని ఆకర్షిస్తారు. మరికొంతమంది కడుపు నిండా తిండిని పెట్టి మనిషిని ఆకర్షిస్తారు. మనిషి అనే ప్రతి వ్యక్తి కూడా సాటి మనిషిని, తోటి వ్యక్తిని ఎలా ఆకర్షిస్తాడు? ప్రేమగా మాట్లాడి తన టాలెంట్ అంతటిని బయటికి తీసి నవ్వించి, కవ్వించి, బుజ్జగించి, 4 జోకులేసి, 4 ఉపమానాలు చెప్పి, 4 పెటకథలు చెప్పి టాలెంట్ అంతటిని బయటకు తీసి మనిషిని ఆకర్షిస్తాడు. మరి యేసుక్రీస్తు ఎలా ఆకర్షించాడు? కళ్ళకి కాటుక రాసి కనుబొమ్మలు కత్తిరించి ఆకర్షించే మనుషులు కొందరు ఉంటారు. ఈ అందాన్ని చూసి కొంతమంది ఆకర్షించబడి ఆ మాయలో, ఆ మత్తులో పడిపోయే మనుషులు కూడా ఉంటారు. యేసుక్రీస్తు ఆ విధంగా ఆకర్షించలేదు. ఆ ఫారెన్లో అయితే గులాబీ పువ్వును ఇచ్చి ఆకర్షిస్తారు. ప్రపోజ్ చేసేటప్పుడు గులాబీ పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేస్తారట.
ఇక బంతిపూలు, గులాబీ పూలు ఇస్తే ఎవరైనా ఫ్లాటే. నీ ముక్కు బాగుంది, మూతి బాగుంది అనగానే పూర్తిగా ఆకర్షించబడతారు. యేసుక్రీస్తు మనల్ని బంతిపూలు ఇచ్చి, గులాబీ పూలు ఇచ్చి, తిండి ఇచ్చి, వస్త్రాలు ఇచ్చి, ఏమండి ఇలా ఆకర్షించలేదు. ఆయన ఎలా ఆకర్షించాడు అంటే మీ కళ్ళ ఎదుట ఆయన ప్రత్యక్షపరచబడుతూ, మీకు ఎలా ఆయన కనబడుతూ వచ్చాడంటే రక్తసిక్తమైన దేహముతో ఆయన మీకు కనబడుతూ వచ్చాడు. ఆ విధంగా యేసుక్రీస్తు మీ కళ్ళ ఎదుట ప్రదర్శించబడ్డాడు. ఎందుకనంటే ఏ విధము చేతనైనా మిమ్మల్ని అందరిని నేను ఆకర్షించాలి, మీరంతా నా యొద్దకు రావాలి. అంటే యేసుక్రీస్తు తన వారిని, తన ప్రజల్ని ఆకర్షించాలి అని ఆయన రక్తం అంతటినీ ధారపోసాడు. ఆయన మ్రాను మీద వ్రేలాడ తీయబడ్డాడు. ఇలా ఆకర్షిస్తే మనమంతా ఆయన దగ్గరికి వెళ్తామా? దేవుని వాక్యములో ఈ విధంగా వ్రాయబడి ఉందండి. పరమగీతములో 1వ అధ్యాయం 4వ వాక్యం, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరుగెత్తుకొని వస్తాము. హల్లెలూయా. దేవుని సంఘం అంటుంది, షూలమైతే చెబుతున్న మాట, మమ్మల్ని ఆకర్షించుము, మేము నీ యొద్దకి పరిగెత్తుకొని వస్తాం. నిదానంగా కాదు, నత్త నడక నడుచుకుంటూ కాదు, ఇది ఉసూరుమంటూ నీ సన్నిధికి మేము రామయ్యా. మీరు ఆకర్షిస్తే, మీరు మమ్మల్ని కన్నులారా చూస్తే, మా కళ్ళ ఎదుట మీరు ప్రదర్శించబడితే, మీరు ఆకర్షిస్తే చాలు. వాటి దగ్గర ఏముంది అమ్మాయి? కళ్ళన్నీ లోపలికి పోయి ఉన్నాయి, మూతంతా సొట్ట మూతి, కర్రెముఖం ఉంది. అసలు వాడిని ఎలా ఆకర్షించి ఎలా ప్రేమించావంటే, డాడీ నీకు తెలియదు డాడీ, నా కళ్ళు పెట్టి చూడు డాడీ, నా కళ్ళు పెట్టి చూస్తే ఎంత అందగాడో మీకు తెలుస్తుంది డాడీ. నీ ఊరకనే పరిగెత్తుకొని పోలేదు అక్కడికి. నీ కళ్ళకేమో వికారంగా కనపడుతున్నాడు, నీ కళ్ళకేమో అందహీనుడుగా కనపడుతున్నాడు, నా కళ్ళకేమో అతి సుందరుడుగా కనపడుతున్నాడు. నీ ముఖము మన ఇచ్చిట అంటుంటాడు. ఆ తలకాయ కూడా ఒకతుంటుంది ఇట్లా. ఆయన పట్టుకొని అతి సుందరుడు, ఏమండి మనోహరుడు. ఈ షూలమితిని మనం అడిగితే, ఈ సంఘాన్ని మనం అడిగితే, అమ్మాయి సంఘమా ఎందుకు పరిగెత్తుకుంటూ మీరు వెళ్తున్నారు? శుక్రవారం అయితే పరిగెత్తుకుంటూ వెళ్తారు, శనివారం అయితే పరిగెత్తుకుంటూ వెళ్తారు, ఆదివారం అయితే పరిగెత్తుకుంటూ వెళ్తారు, బుధవారం అయితే పరిగెత్తుకుంటూ వెళ్తారు, సోమవారం అయితే ప్రేయర్ బ్యాండ్ అంటారు. మస్తాన్ బ్యాండ్ తెలుసు కానీ మాకు ప్రేయర్ బ్యాండ్ ఏంటమ్మా అసలు? సోమవారం ఖాళీ లేదు, బుధవారం ఖాళీ లేదు, శనివారం ఖాళీ లేదు, ఆదివారం ఖాళీ లేదు. పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్తున్నారు? బాబు మమ్మల్ని ఒకరు ఆకర్షించారు. హోసన్న మినిస్ట్రీ ఆకర్షించిందా? యేసన్న గారు ఆకర్షించారా? ఫలానా సేవకుడు నిన్ను ఆకర్షించాడా? కాదు. నన్ను ఆకర్షించింది నా కళ్ళ ఎదుట ప్రత్యక్షపరచబడింది నజరేయుడైన యేసు.
ఆ యేసును నేను కన్నులారా చూశాను. కనుక ఆయన ఏ రోజైతే నేను చూశాను, ఏ రోజైతే ఆయన నా కళ్ళ ఎదుట ప్రదర్శించబడ్డాడో, ఆయన మ్రాను మీద వేలాడు తీయబడి ఆ రక్తం కార్చే యేసును నేను కనులారా చూశాను. ఆయన నన్ను ఆకర్షించాడు గనుక నేను ఆయన యొద్దకు వెళ్ళకుండా, నేను ఆయన సన్నిధికి వెళ్ళకుండా నేను పొరపాటున ఉండలేను. అందుకని దేవుని సంఘం చెప్తుంది, మీరు ఆకర్షిస్తే చాలయ్యా, మేము మీ యొద్దకు పరిగెత్తుకొని వస్తాం. ఓర్వలేని మనుషులు, సహించలేని మనుషులు, ఏమండి సుప్పనాథి మనుషులు మాట్లాడే మాటలు ఏంటంటే, అక్కడికి పోతే ప్రార్థనకి వెళ్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు, వాళ్ళు తిండి పెడతారు, వాళ్ళకి దుప్పట్లు ఇస్తారు, వాళ్ళకి కుటుంబిషన్లు ఇస్తారు, అందుకని వీళ్ళంతా ఎగేసుకుంటూ ప్రార్థనకి వెళ్తున్నారు అంటారు. కుటుంబిషన్ల కొరకు కాదండి, దుప్పట్ల కొరకు కాదు, బట్టల కొరకు కాదు, డబ్బు కొరకు కాదు. మనిషికి 500 ఇచ్చి కూర్చోబెట్టినా అక్కడ ఆ రాజకీయ మీటింగ్లో కూర్చుంటారా? ఈ డబ్బు ఎవరికి కావాలి బాబు, మేము వెళ్ళిపోతాం అంటారు. ఏమిచ్చాం మీకు? మీకు బిర్యానీ పెట్టామా? మీకు థమ్సప్పులు ఇచ్చామా? మీకు కూల్ డ్రింకులు ఇచ్చామా? మీకు రస్నా ఇచ్చామా? గుడ్ ఫ్రైడే సందర్భంగా పెసలు నానబెట్టి బెల్లం పాకం ఏమని ఇచ్చామా? ఏమి ఇవ్వలేదే. ఇవేమి చేయలేదు కదండి. కొంతమంది 3 గంటల వరకు కూర్చోబెడతారు. ఎన్ని గంటల వరకే? 3 గంటల వరకు కూర్చోబెట్టి పెసళ్ళు ఇచ్చి ఆ బెల్లం పాకం పోసి తాగండి అమ్మ, సలవ చేస్తుంది, కొంచెం తాగండి, పెసళ్ళు పెట్టి ఆ 3 గంటల వరకు కదిలింది కరుణరథం, ద్వేషం, అసూయ అన్న టపా కొడుతుంటే ఆ సినిమా వచ్చేటప్పుడు మా అమ్మను చూడాలా, కర్రె మొక్కబోడు, ఆ తున్నపోతు మొక్కబోడు నా ఏ సైని కొడుతున్నాడు, అబ్బా అబ్బా సురేష టీవీ కట్టేయరా. ఆవిడ కూడా అసూయ అనగా టపా కొడుతుంటే మా అమ్మను కొట్టినట్టుగా ఫీల్ అయిపోయి ఏడ్చి శోకాలు పెట్టి అమ్మో గందరగోళం చేసేది. మళ్ళా సినిమాలు ఏమి మానుకోదు, సినిమాలు ఏమి మానుకోదు. హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. మీరు మమ్మల్ని ఆకర్షిస్తే మేము పరిగెత్తుకొని మీ వద్దకు వస్తాం. ఎక్కడికి వస్తాం? మీరు ఏ చోట ఉన్నారో, ఎక్కడ ఉన్నారో ఆ చోటుకి మేము పరిగెత్తుకొని వస్తాం. పేతురు కమాన్, ఆంధ్రయ కమాన్, ప్రభువా నా భార్య బిడ్డలు ఉన్నారు, ప్రభువా వల ఉందయ్యా అక్కడ, ప్రభువా నా కారు ఏం చేయాలి ప్రభువా. ఇవేమి చెప్పలా. పేతురు నన్ను వెంబడించు అన్నాడు, వెంబడించాడు. ఆంధ్రయ్య నన్ను వెంబడించు అన్నాడు, వచ్చేసాడు. యోహాను నా దగ్గరికి రా, సురేష్ అన్న ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్ట్రీమ్లీ సారీ అన్న, ఇప్పుడు నాకు రావటం వల్ల కాదు అనలేదు. పిలిచిన వెంటనే నిరీక్షణ్ నువ్వు రావాలి, యోహాను నువ్వు రావాలి, సాల్మోన్ నువ్వు రావాలి, డ్యూటీ ఉందన్న ఇప్పుడు కుదరదులే కానీ బెదర్ని పంపించుకో అని అనలేదండి. ఆయన పిలిచిన వెంటనే ఆయన దగ్గరకు వచ్చారు. ఎందుకంటే ఆయన ఆకర్షించిన దేవుడు, ఆయన ఆకర్షించాడు, వీళ్ళంతా ఆయన దగ్గరకు వచ్చేసారు. ఏది 12 శిష్యులు మాత్రమే యేసుక్రీస్తు ఆకర్షించాడా? సంఘాన్ని మాత్రమే యేసుక్రీస్తు ఆకర్షించాడా? ఒక జిల్లాను మాత్రమే యేసుక్రీస్తు ఆకర్షించాడా?
కాదే, చదవండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి, తలలు పైకెత్తాలి. ప్రతి జనములోనూ, ప్రతి జాతిలోనూ, ప్రతి వంశములోనూ, ఆయా జాతుల వారిని, ఆయా భాషల మాట్లాడు వారిని యేసుక్రీస్తు ఆకర్షించిన దేవుడు. ఒక జాతిని, ఒక కులాన్ని, ఒక వర్గాన్ని, ఒక రాష్ట్రాన్ని, ఒక దేశాన్ని మాత్రమే యేసుక్రీస్తు ఆకర్షించలేదు. ప్రపంచమంతటిని, ఏ భాష మాట్లాడే వ్యక్తి అయినా, ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ప్రతి వారిని యేసుక్రీస్తు ఆకర్షించిన దేవుడు. ఆమె చెప్పు గట్టిగా, ప్రైజ్ ద లార్డ్. అది పంజాబ్ అయినా, నార్త్ అయినా, కలకత్తా అయినా, నాది అమెరికా అయినా, యూరప్ అయినా, ఆస్ట్రేలియా అయినా, ఏదైనా ప్రతి దేశాన్ని, ప్రతి జాతిని, ప్రతి కులాన్ని, ప్రతి వంశాన్ని యేసుక్రీస్తు ఆయన యొద్దకు ఆకర్షించిన దేవుడు. ఆయన ఆకర్షిస్తే ఆయన యొద్దకు వచ్చి వాళ్ళంతా తెల్లని వస్త్రములు ధరిస్తారు. అంటే పరిశుద్ధతను ధరించి ఆయన యొద్దకు వస్తారు. యేసుక్రీస్తు ఎందుకని ఆకాశానికి భూమికి మధ్య వ్రేలాడు తీయబడి ఆయన రక్తమంతటిని ధారపోసి నీ కళ్ళ ఎదుట ఆయన ఎందుకని ప్రత్యక్షపరచబడుతున్నాడు అంటే, దేవుని వాక్యం చెప్తుంది నిన్ను ఆయన యొద్దకు ఆకర్షించుకోవాలి అన్న ఉద్దేశంతో. రెండో విషయాన్ని కూడా మీకు చెప్తాను. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 19వ వాక్యాన్ని, 26, 19వ వాక్యాన్ని చదువుకుందాం. అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. చాలు చాలు, తలలు పైకెత్తాలి. సిలువ వేయబడిన యేసుక్రీస్తు సౌలు కళ్ళ ఎదుట ఆయన ప్రదర్శించబడ్డాడు, ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. తలలు పైకెత్తి నా వైపు చూడాలి. ఒక రాజుతో పౌలు గారు చెబుతున్న మాట, అగ్రిప్ప రాజా, నేను ఎందుకు ఈ విధంగా మారిపోయానో నీకు తెలుసా? నా జీవితం ఎందుకని ఈ విధంగా మారిందో ఆ సంగతి నీకు తెలియాలి. ఒకప్పుడు పౌలు అనబడిన నేను సౌలుగా ఉన్న రోజుల్లో నా పరిస్థితి ఏమిటో, నా చాదస్తం ఏమిటో, నేను ఎటువంటి వ్యక్తినో, ఎటువంటి స్వభావం కలిగిన వ్యక్తినో యూదులకి అందరికీ తెలుసు. యెరూషలేము నివాసులకి తెలుసు. పూర్వం నేను ఎవరిని? దూషకుణ్ణి. పూర్వం నేను ఎవరిని? హింసకుణ్ణి. పూర్వం నేను ఎవరిని? హానికరమైన వ్యక్తిని. నాలో ఏ మంచి లేదు, నాలో ఏ మంచి కానీ, ఏ పవిత్రత కానీ, ఏ యథార్థత కానీ నాలో ఏమీ లేదు. నీచమైన వ్యక్తిని, కయ్యానికి కాలు దువ్వే వ్యక్తిని, పరిశుద్ధుల రక్తాన్ని చిందించే వ్యక్తిని. అయితే ఈ వ్యక్తిని, ఈ మనసు కలిగిన నన్ను ఒక దర్శనం
నా కళ్ళ ఎదుట యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడ్డాడు. ఆ యేసుక్రీస్తుని ఎప్పుడైతే నేను కన్నులారా చూశానో, ఆ సిలువ దర్శనం, ఆ ప్రత్యక్షతని నేను ఎప్పుడైతే కళ్ళారా చూశానో, ఆ దర్శనం నా జీవితాన్ని సంపూర్ణంగా మార్చివేసింది. నన్ను మార్చింది మనుషులు కాదు, నన్ను మార్చింది ప్రవక్తలు కాదు, నన్ను మార్చింది యేసు ప్రభు శిష్యులు కాదు, నన్ను మార్చింది సువార్త కాదు, నన్ను మార్చింది నా ప్రభువే నన్ను మార్చాడు. ఆ దర్శనాన్ని, ఆ యేసుక్రీస్తును నేను కన్నులారా చూశాను. ఆ యేసుక్రీస్తు నా జీవితాన్ని మార్చాడు. 26వ అధ్యాయం 13వ వాక్యం, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 13వ వాక్యం. మధ్యాహ్నమందు నా చుట్టూను, నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. తలలు పైకెత్తాలి. పౌలు గారు చెబుతున్న మాట గమనించండి. సూర్య తేజస్సు కంటే, సూర్యుని కంటే కూడా ప్రకాశమానమైన వెలుగు త్రోవలో నా మీద ఆ వెలుగు ప్రకాశించింది. నా మీదకి ఆ వెలుగు దిగి వచ్చింది. నీతి సూర్యుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వెలుగు ఎవరి మీదికి వస్తుందో, ఆయన ప్రకాశమానమైన వెలుగు చేత ఏ వ్యక్తి నింపబడతాడో టోటల్గా తన లైఫే మారిపోతుంది. టోటల్గా తన జీవితంలో మార్పు అనేది కలుగుతుంది. ఈయన అంటాడు, ఆ ప్రకాశమానమైన వెలుగు నా మీద ఉదయించింది, ప్రకాశించింది. వెలుగు అనే దానికంటే కూడా యేసుక్రీస్తు, సిలువ వేయబడిన యేసుక్రీస్తు ఇతని కళ్ళ ఎదుట ఆయన ప్రదర్శించబడ్డాడు. ఆయన ఎప్పుడైతే చూశాడోనండి, ఆ మరుక్షణమే తన మనసంతా మారిపోయింది, తన మైండ్ సెట్ అంతా మారిపోయింది, తన జీవితంలో ఒక మార్పు కలిగింది. యేసుక్రీస్తు ఎందుకని ఈ సౌలు కళ్ళ ఎదుట ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు అని వాక్యంలో మనం చూస్తే, ఊరకనే ఆయన దగ్గరికి రాలేదండి. ఊరకనే సౌలు కళ్ళ ఎదుట యేసుక్రీస్తు ప్రత్యక్షం కాలేదు. ఎందుకని? అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 16వ వాక్యం. 26:16 వాక్యం. నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై నేను నీకు కనబడి ఉన్నాను. ఆమె చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలి. 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు కళ్ళ ఎదుట యేసుక్రీస్తు ప్రత్యక్షమై యేసుక్రీస్తు చెప్పిన మాట, నీకు నేను ఎందుకు కనబడ్డానో తెలుసా? నీవు నాకు పరిచారకునిగా మార్చబడాలి. ఎవరికి? ఎవరికండి? మనుషులకు కాదు, లోకానికి కాదు, నీ బంధువులకి, రక్త సంబంధికులకి కాదు. నీవు నాకు పరిచారకునిగా ఉండాలి. నీవు నాకు పరిచర్య చేసే వ్యక్తిగా ఉండాలి. మేము పాస్టర్ గారికి పరిచర్య చేస్తున్నాం,
ఈ బాక్సులు మోయలేకపోతున్నాం, ఈ చాపలు మోయలేకపోతున్నాం. ఆ బాక్సులు మోసేటప్పుడు, చాపలు మోసేటప్పుడు, ఏమండి కష్టపడేటప్పుడు వీధి రాసిన విషాద గీతం, ఆ పాట అప్పుడే వస్తుంది. సమసిపోయే నీ దయతో అంటే బాక్సులు మోసే పని తప్పాలి ఇప్పుడు నీకు. చాపలు మోసేటప్పుడు కూడా వీధి రాసిన విషాద గీతం. అది రాసేదేముందో కానీ నువ్వు వాడేది ఎక్కువ ఉంది. కొంచెం కష్టం తగిలిన, కొంచెం శ్రమ వచ్చిన వెంటనే పాట వీధి రాసిన విషాద గీతం. భర్త ఒక మాట అంటే విషాద గీతం, భార్య ఒక మాట అంటే వీధి రాసిన విషాద గీతం. ఎప్పుడు సమస్య పోయిద్దాం. దేవుడు చెప్తున్నాడు, పౌలా నేను నీకు ఎందుకు కనబడ్డానో తెలుసా, నీ కళ్ళ ఎదుట ఎందుకు ప్రత్యక్షమయ్యానో నీకు తెలుసా, నీవు నాకు పరిచారకునిగా ఉండాలి, పరిచర్య చేసే వ్యక్తిగా నీవు నాకు ఉండాలి. అందుకని నీ కళ్ళ ఎదుట నేను ప్రత్యక్షమయ్యాను. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా. నేను ఊరకనే నీ కళ్ళ ఎదుట నేను ప్రత్యక్షం కాలేదు. నీవు నా సంఘములో, నీవు నా యొద్ద నమ్మకమైన పరిచారకునిగా మార్చబడాలి, నమ్మకమైన పరిచారకురాలాగా మార్చబడాలి. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. నమ్మకమైన పరిచారకుడు ఏం చేస్తాడు, నమ్మకమైన సాక్షి ఏం చేస్తాడో దేవుని వాక్యం చెప్తుంది. పౌలు గారు అంటారు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగున మధ్యలోనే మధ్యాంతరంగా విడిచిపెట్టి తిని అన్నాడా? అన్నాడా? తలలు పైకెత్తాలి. హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. నమ్మకమైన పరిచారకునిగా, నమ్మకమైన సాక్షిగా నీ ఉండాలని యేసుక్రీస్తు నీ కళ్ళ ఎదుట ప్రత్యక్షపరచబడ్డాడు. మరి ఆయన ఏం చేశాడు? ఆయన చూసిన మనిషి ఇస్తున్న సాక్ష్యాన్ని మీరు గమనించాలి. నేను మంచి పోరాటము పోరాడి తిని అంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తుని ఎవరైతే కళ్ళారో చూస్తారో ఆ యేసుక్రీస్తు వారి జీవితాన్ని ఏం చేస్తాడంటే మంచి పోరాటము పోరాడేటట్లు చేస్తాడు, ఆగిపోయేటట్లు చేయడండి. నీ పరుగు పందెములో నీవు ఓపికతో పరిగెత్తాలి. ఇంక చాలే, ఈ పరిచర్య చాలు, ఈ పాస్టర్ గారికి దండం, ఈ సంఘానికి దండం, ఈ సేవకు దండం, నా వల్ల కాదు. బైబిల్ పడేసి ఐ యామ్ హట్, వెళ్ళిపోతున్నా. ఈ విశ్వాసులు చూస్తుంటే నాకు ఒకలాగా అనిపిస్తుంది. నాయనా, నీ కళ్ళ ఎదుట యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడి ఉంటే నువ్వు ఇలా మాట్లాడవు, ఇలా మాట్లాడవు. ఏదో ఉద్రేకముతో నింపబడి ఇక్కడికి వస్తే ఇలాగే మాట్లాడతావు, ఆవేశముతో నింపబడి ఈ చోటికి వస్తే ఇలాగే ప్రవర్తిస్తావు. వేలాడ తీయబడిన యేసుక్రీస్తును ఎవరైతే కళ్ళారో చూస్తారో ఆ వ్యక్తిని దేవుడు మంచి పరిచారకునిగా మారుస్తాడు, నమ్మకమైన సాక్షిగా మారుస్తాడు. ఆ నమ్మకమైన పరిచారకుడు, ఆ నమ్మకమైన సాక్షి మంచి పోరాటము పోరాడుతుంది, తన పరుగును కడముట్టిస్తుంది. పరుగున మధ్యలోనే ఆపరు, విశ్వాస జీవితాన్ని మధ్యలోనే ఆపరు. మా వల్ల కాదు ఇది. ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే వస్తుంది వెళ్తుంది, ప్రతి సంవత్సరం ఈస్టర్ పండుగ వస్తుంది వెళ్తుంది, ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగ వస్తుంది వెళ్తుంది.
నీ భక్తి కూడా, నీ విశ్వాస జీవితం కూడా వెళ్తుంది వస్తుంది, వెళ్తుంది వస్తుంది, కానీ నిలకడగా నిలబడి ఉందా? నిలకడ కలిగి నిలిచి ఉన్నావా ఆయన సన్నిధిలో? పౌలు గారు చెబుతున్న మాట, ఇదిగో ఆ దర్శనం, ఆ దేవుడు మంచి పోరాడే వ్యక్తిగా నా జీవితాన్ని మార్చాడు. ఆ దేవుడు చేసిన పని ఏమిటంటే నా పరుగును కడ ముట్టించేటట్లు ఆయన చేశాడు. నా పరుగు ఎక్కడ కూడా ఆగిపోలేదు. సులువుగా చిక్కులు పెట్టే పాపము అనేది వచ్చినా, బలహీనతలే కలిగినా, రోగమే నా మీదకి వచ్చినా, ఉపద్రవమే నా మీదకి వచ్చినా, సమస్యలే నా మీదకి వచ్చినా, నా పరుగు ఎక్కడ కూడా ఆగిపోలేదు. కారణం ఏంటి? నా కళ్ళ ఎదుట యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడి ఉన్నాడు. నేను ఆయన్నే చూశాను. కొంతమందిని చూస్తుంటే పాస్టర్ గారు నాకు ఇరిటేషన్ వస్తుందండి. కొంతమందిని చూస్తుంటే నాకు ఈ భక్తిని వదిలేద్దామా అనిపిస్తుంది. ఆ పడిపోయిన వ్యక్తిని ఎందుకు చూసావు? ఆ లూజు మనిషిని ఎందుకు చూసావు? ఆ మనిషి లూజు, ఆ బ్రదర్ లూజు, ఆ లూజు మనిషిని నువ్వెందుకు చూసావు? నువ్వు చూడవలసింది ఎవరిని? మనుషుల్నా? నువ్వు చూడవలసింది ఎవరిని? లోకాన్నా? నువ్వు చూడవలసింది ఎవరిని? సేవకున్నా? నువ్వు చూడవలసింది ఎవరిని? సంఘ పెద్దల్నా? ఈ పరిచారకులను చూస్తుంటే నాకు అసలు కట్టలు తెంచుకుంటుంది. నా తండ్రి, నా బంగారు, నువ్వు చూడవలసింది ఎవరిని? సురేష్ పాస్టర్ని కాదు. నువ్వు చూడవలసింది ఎవరినండి? నీ కళ్ళ ఎదుట ఎవరు ప్రదర్శించబడాలి? చెప్పాలి గట్టిగా. యేసుక్రీస్తు నీ కళ్ళ ఎదుట ప్రదర్శించబడాలి. నీవు ఆయన్నే చూడాలి. ఆయన చూస్తే మన ముగింపు అనేది మహిమకరంగా ఉంటుంది. ఆయన్ని చూస్తే నీ శేష జీవితం అనేది మహిమకరంగా ఉంటుంది. ఆయన్ని మనం చూస్తే మన శేష జీవితాలు ఆయనలోనే మనం చక్కగా ముగిస్తాము కూడా. నీ ప్రారంభం ఎలా ఉన్నా నీ ముగింపు అనేది, నీ చివర అనేది మహిమకరంగా, దీవెనకరంగా ఉండాలి. అలా మార్చబడాలి అంటే, నీ పరుగు అనేది అంతము వరకు కొనసాగించబడాలి అంటే, నీ కళ్ళ ఎదుట ఉన్న యేసుక్రీస్తును నువ్వు ప్రతి క్షణం, ప్రతి గడియ ఆయన్నే చూస్తూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా. యోహాను సువార్తమానం 1వ అధ్యాయం 7వ వాక్యం. వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకే సాక్షిగా వచ్చెను. తలలో పైకెత్తాలి. యేసుక్రీస్తు చెప్పిన మాట, నేను లోకానికి వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకే నేను సాక్షిగా వచ్చాను. ఆ సాక్షి నీతో చెబుతున్న మాట, నీ కళ్ళ ఎదుట నేను ప్రత్యక్షమయ్యాను, నిన్ను కూడా సాక్షిగా నేను మార్చాను. నీవు నా కొరకు సాక్షిగా బ్రతకాలి. నీ కొరకు నేను రక్తం అంతటిని ధారపోసాను, నీ కొరకు చనిపోయాను, నీ కొరకు సమాధి చేయబడ్డాను, నీ కొరకు తిరిగి లేచాను, నా మహిమతో నింపాను. నీవు నా కొరకు నీవు సాక్షిగా బ్రతకటానికి నీ మనస్సును కట్టుకున్నావా? నా కొరకు నీవు జీవించటానికి సాక్షిగా నా దేవుని కొరకు బ్రతకాలి అని నీ మనస్సు అనే నడుమును నీవు కట్టుకున్నావా? యేసుక్రీస్తు చెబుతున్న మాట, నేను లోకానికి సాక్షిని, నీవు నాకు సాక్షిగా ఉండాలి. నా సిలువకు నీవు సాక్షిగా ఉండాలి. నా ప్రేమకు నీవు సాక్షిగా ఉండాలి. అవసరమైతే నా కొరకు నీవు హతసాక్షిగా కూడా మార్చబడాలి.
ఆమెన్ చెప్పు గట్టిగా. ఆమేన్. ముచ్చటగా మూడో మాట చెప్పి ముగిస్తాను. చివరి మాట అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 54, 55 వాక్యాలు చదువుకుందాం. అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుట చూచి. తలలు పైకెత్తాలి. స్టెఫెన్ అనే వ్యక్తి ఆదివారపు ఆరాధనలో ఉండి పాస్టర్ గారు పాట పాడేటప్పుడు ఆత్మలో ఆనందించలేదండి. ఇతన్ని ఊరు బయటకు తీసుకుని వచ్చి రాళ్ళతో కొట్టి దేహమంతా కూడా రక్తమయంగా మార్చబడింది. రాళ్ళతో కొట్టబడ్డాడు. చావుకు దగ్గరగా ఉన్నాడు. ఆ సందర్భంలో రాళ్ళతో కొట్టే మనుషుల వంక చూడకుండా, శపించే మనుషుల వంక చూడకుండా, దూషణ వాక్కులు పలికే మనుషుల్ని చూడకుండా వాళ్ళంతా రాళ్ళు చేత పట్టుకొని రాళ్ళతో కొడుతూ ఉంటే వారిని నిందించకుండా, వారిని దూషించకుండా తను మౌనముగా ఉండి పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై. దేని చేతండి? పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. ఎప్పుడు అన్ని వసతులు ఉన్నప్పుడా? పైన చక్కగా ఉషా ఫ్యాన్లు తిప్పుతూ, కింద చాపలేసి, ఏమండి ఆ సైడ్ కూడా టేబుల్ ఫ్యాన్లు పెట్టి, మీకు చెమట పడుతుంటే కొంచెం ఇట్లా ఇసురుకుంటా అనీజీగా ఫీల్ అవుతూ కూడా మందిరంలో కూర్చొని, ఇక్కడ టేబుల్ ఫ్యాన్ పెట్టలేదే, ఇక్కడ గాలి తగలట్లేదు నాకు. మనకు ఇన్ని వసతులు దేవుడు కల్పించినా ఆరాధన చేయటానికి ఒళ్ళు బరువు. నా బిడ్డలందరూ బంగారు, మిమ్మల్ని ఒక్క మాట కూడా అన్నాను నేను. మహాబద్ధకం మనకి. కొంచెం చెమట పడితే ఇక ఈయన పుట్టింది పెరిగింది మొత్తం ఏసీలో అన్నట్టుగానే ఫీలింగు. అబ్బా నాకు చెమట పడితే బ్రదర్ అసలు నేను తట్టుకోలే, నేను అసలు ఏసీ ఇది ఈ మధ్య వచ్చింది ఏసీ, నీకు ఏం పడాయో, ఈ మధ్య వచ్చింది నీకు కారు. దేవుడు ప్రేమించి ఈ మధ్యకాలంలో దేవుడు చక్కటి ఇల్లు ఇచ్చాడు. ఒకప్పుడు నీ స్థితి ఏంది? ఒకప్పుడు నీ పరిస్థితి ఏంది? ఒకప్పుడు నీ పిల్లల్ని ఒడిలో పెట్టుకొని ఆ వర్షం పడేటప్పుడు ఎలా కూర్చున్నావు? ఇప్పుడు అవన్నీ మర్చిపోయి కొంచెం చెమట పట్టగానే కొంచెం అనీజీగా ఫీల్ అయిపోయి ఆత్మను పొందకుండా వాళ్ళేదో పాడుతుంటారు, వాళ్ళేదో చప్పట్లు కొట్టుకుంటారు, ఆయనేదో అరుస్తుంటాడు, మాకెందుకు వచ్చింది గొడవ అన్నట్లు కళ్ళు అప్పగించుకొని చూడటం కాదు. రాళ్ళతో కొడుతున్నా సరే మనుషుల వంక చూడకుండా, వాళ్ళని దూషించకుండా తను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో అతని కళ్ళ ఎదుట యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. నోరు తెరిచి ఆమెను చెప్పొచ్చుగా. కింట నీరసం వేసుకొని ఉన్నారు. గట్టిగా చెప్పు, గట్టిగా. మన కళ్ళ ఎదుట ఎవరు ప్రత్యక్షం అవ్వాలి? ఎవరండి? రాళ్ళతో కొట్టిన చావునకు లోనైన శరీరమైన,
సావునకు లోనైన శరీరమైనా సరే రక్తమంతా కారుతూ ఉన్న ఆత్మను పొందుకోవటం ఎంత ఇదండి. చక్కగా వాక్యం వింటుందా అక్క, దగ్గరికి పోయి నేను పెట్టని ముఖం మీద కొట్టి పొందుకో ఆత్మను అంటే పొందుకుంటుందా? నీ చర్చికి వస్తే చూడు, ఇంకా ప్రార్థన అయిపోయిన తర్వాత నేను కడుగుతా, నిన్ను ఉతుకుతా, ఆరేస్తా, కమ్మమ్మలు అంటే ఏవాళ్ళు కొన్నావు అంటది. అవునా కదండి? కొంచెం అక్కలు వాక్యం వింటున్నారు, మా అక్కలు కాబట్టి చెప్తున్నా. అమ్మ చిన్న సిస్టర్ ఏందమ్మా నవ్వులేందమ్మా, జోకులేంటి, ఆ పొడుచుకోవడం ఏంటి, వాక్యం వినకుండా అని అన్నాను అనుకోండి, అన్నాని అనుకోండి, పొందుకు ఆత్మను వేస్తున్నామలో అంటే శుభ్రంగా లేచి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఇంత కారం వేస్తుంది, దాంట్లో ఇంత ఉప్పు వేస్తుంది, ఇక సత్యం. ఇంకా కొడితే ఎవరైనా ఆత్మను పొందుకుంటారండి? తిడితే ఆత్మను పొందుకుంటారా? సరిగ్గా కూర్చోమ్మా అన్న ఒక ఆమెని, సరిగ్గా కూర్చో అన్న, కాలు ఇట్లా అంటే మంచిగా కూర్చోమ్మా అన్న, అయిపోయేంత వరకు నా ఇంకా మంచి మాటగా నేను చెప్పింది, మంచి మాట కాదా? రాళ్ళతో కొడితే కొందరు రాళ్ళతో కొట్టిన ఆత్మ రాదు కొందరికి. 12 గంటలకు వచ్చారు, ఒక సిస్టర్ 12 గంటలకు వచ్చింది, వాక్యం వినట్లే, ఇక్కడే కూర్చుంది, వాక్యం వినట్లే, 12 గంటలకు వచ్చింది. కుడితికుండా లాగా కూర్చుంది, అక్కడ కూర్చొని చూస్తుంది కానీ వాక్యం వినట్లే. నా బిడ్డలో బంగారు అసలే ఎటుకి చెప్పండి. ఇక మనిషి మీదకి ఆత్మ వస్తుందా? మీరు చెప్పండి, ఆత్మ వస్తుందా? ఏం చేసినా వచ్చిందా? రాళ్ళతో కొడితే ఆత్మను పొందుకొని ఏమండి మనోనేత్రాలు వెలిగించబడి అట్లా ఆ కళ్ళు తెరిచి ఆయన చూస్తే యేసుక్రీస్తు ఇతని కళ్ళ ఎదుట ప్రత్యక్షపరచబడుతున్నాడు. ఆయన కన్నులారా చూశాడు గనుక దూషణ వాక్కులు పలకలేదు. ప్రభువా, రాళ్ళతో కొట్టి నన్ను చంపుతున్నారే, ఈ మనుష్యుల్ని హతమార్చు అని చెప్పలేదండి. వీరికి నాకు న్యాయాన్ని తీర్చు అని పలకలేదే, ఏమి చెప్పలా. ప్రభువా, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించయ్యా, ఈ పాపం వీరి మీద మోపవద్దు స్వామి. యేసుక్రీస్తుని కళ్ళ ఎదుట ప్రత్యక్షపరచబడితే ఆయన్ని కళ్ళారా నువ్వు చూస్తే నీ హృదయములో క్షమాపణ గుణం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రాణాన్ని కూడా నీవు యేసు కొరకు నీవు లక్ష్య పెట్టవు. తెగిస్తాను, ఈ ప్రాణం ఆయన ఇచ్చిందే, ఈ జీవం ఆయన నాకు ఇచ్చిందే, ఆయన కొరకు నేను ఖర్చు పెడతాను. సజీవ యాగముగా నా శరీరాలను ప్రభువుకు నేను సమర్పించుకున్నాను. నేను బలిపీఠం ఎక్కుతాను, నేను కాల్చబడతాను, నేను చంపబడతాను. నా ప్రాణం పోయినా పర్వాలేదు. చూడండి, యేసుక్రీస్తును కళ్ళతో చూసిన మనిషి యొక్క మనస్తత్వం, తన ప్రాణాన్ని కూడా దారబోస్తున్నాడు. దూషణ వాక్కులు పలకటం లేదు, వారిని క్షమించమని చెప్తున్నాడు. సిలువలో వేలాడుతున్నప్పుడు యేసుక్రీస్తు పలికిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. యేసయ్య స్వభావం, యేసయ్య మనస్సును మీరు చూడండి. ఆత్మను పొందుకున్నాము, అన్య భాషలతో మాట్లాడుతున్నావు, నీకు క్షమించే మనస్సు ఉందా? శ్రమపడే మనస్సు నీకు ఉందా? రక్తం కార్చే మనస్సు నీకు ఉందా? దేవుని కొరకు 10 రూపాయలు ఖర్చు పెట్టలేవు, రక్తం కారుస్తావా?
సేవకుని కొరకు అరగంట కేటాయించలేని విశ్వాసివి నీవు రక్తం కారుస్తావా? నీ మీద దేవుని సంఘం కట్టబడిందా? చిన్న శ్రమ, చిన్న శోధన, చిన్న బాధ, ఇరుకును కూడా భరించలేకపోతున్నావు. నీవు రక్తం కార్చే విశ్వాసివేనా? ప్రాణ త్యాగం చేసే విశ్వాసివేనా? ప్రతి దానికి కమర్షియల్, ప్రతి దానికి డబ్బు. దేవుని పని చేయాలంటే డబ్బు, పరిచర్య చేయాలంటే డబ్బు, దేవుని మందిరాన్ని కనిపెట్టుకోవాలంటే డబ్బు. కమర్షియల్ బిజినెస్ మ్యాగ్నెట్ లాగా ప్రవర్తిస్తున్నావు. కానీ నీ వంతు నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు? నేను ప్రార్థన చేశానండి. 20 మంది కార్లు కొన్నారు. 20 మందికి నేను ప్రార్థనలు చేశాను. ఒక్కరైనా పాస్టర్ గారు ఈ కారు కొంచెం సేవలో వాడుకోండి, మీరు అప్పుడప్పుడు పిలవండి, మేము పరిచర్యకు వస్తాము అన్న దాఖలాలే లేవు. రక్తం కారుస్తారా? ప్రాణత్యాగం చేస్తారా? సిగ్గుండద్దా కొంచెమన్నా మనకి? బైబిల్ పట్టుకుంటే సరిపోయిందా? హోసన్న మందిరానికి వస్తే సరిపోయిందా? వాక్యం వింటే సరిపోయిందా? ప్రార్థన చేస్తే సరిపోయిందా? చిల్లర మార్చి చందా వేస్తే సరిపోయిందా? నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను క్షమిస్తాను. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను పొరపాటున దూషణ వాక్కులు పలకను. బైబిల్లో మీరు గమనిస్తే ఎలీషా అనే భక్తుడు ఉన్నాడు. ఆయన ఒక చోటికి, ఒక పట్టణంలోకి ఎక్కి వెళ్తున్నాడు. ఆయన చూసిన ఆ కుర్ర పిల్లలు బోడివాడా బోడివాడా అని ఎగతాళి చేశారు. దాన్ని తట్టుకోలేక ఆ పిల్లల్ని శపించాడు యెహోవా నామములో. 2 ఎలుగుబంట్లు వచ్చి ఆ పిల్లల్ని చీల్చి చంపేసి, కొంచెం ఓర్పు లేక, కామెంట్ చేస్తే కూడా సహించుకునే మనస్సు లేక యెహోవా నామములో శపించాడండి. ఆ పిల్లలందరూ కూడా చనిపోయారు. పాత నిబంధన భక్తులను మీరు గమనించాలి. హేబేలు ఉన్నాడా? వాళ్ళ అన్న మీద పడి చంపాడు. ఆ రక్తం నేల ఒలుకుతూ ఉంది. ఆ రక్తం దేవునికి మొరపెడుతుంది. ఏమని? ప్రభువా, నాకు నా అన్నకి నీవు న్యాయం తీర్చయ్యా. నా అన్న అనవసరంగా నా మీద పడి అన్యాయంగా నన్ను చంపాడయ్యా, నా అన్నకు న్యాయం తీర్చు. హేబేలు రక్తం న్యాయం తీర్చమని మొరపెట్టింది. ఎలీషా అనే దైవజనుడు ఎగతాళి చేసినందుకు ఆ పిల్లల్ని చంపమని సెలవిచ్చాడు. కానీ స్టెఫెన్ అలా కాదండి. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరయ్యా, వీరిని క్షమించు. ఈ పాపం వారి మీద మోపకండి. ఈ మనసు ఎవరికి ఉంటుంది? యేసుక్రీస్తును కల్లారా ఎవరైతే చూస్తారో, ఆ సిల్వ దర్శనం ఎవరైతే చూస్తారో వారికి మాత్రమే ఈ మనసు ఉంటుంది. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 29వ వాక్యం. కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక దేవుని పని కొరకు చావునకు సిద్ధమై ఉండెను. ఎపఫ్రోదితు గురించి వాక్యములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. దేవుని పని కొరకు, దేవుని పరిచర్య కొరకు అతనట తన ప్రాణాన్ని కూడా తెగించాడట. తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక చావునకు సిద్ధమై ఉన్నాడు. మన ఆత్మీయ తండ్రి దైవజనులైన యేసన్న గారు ఆరోగ్యం అంతా పాడైపోయినా సరే అన్న చెప్పే మాట, నా చేతులతో అంత ముద్ద అన్నం తిని
ఓపిక ఉన్నంత వరకు నేను దేవుని కొరకు కష్టపడతాను, దేవుని కొరకు పని చేస్తాను. వీల్ చైర్లో కూర్చోబెట్టిన దాంట్లో కూర్చొని కూడా వాక్యం చెప్పారు. స్ట్రెచ్చర్ మీద పడుకోబెడితే అలాగే ఉండి ప్రార్థన కూడా చేశారు. నా ఒంట్లో ఇంత ఓపిక ఉన్నా, ఇంత శక్తి ఉన్నా, నేను దేవుని కొరకు కష్టపడతాను, దేవుని కొరకు పని చేస్తాను. అంత డబ్బు ఉంది కదా, కొంత డబ్బు ఖర్చు పెడితే తనకి ఆరోగ్యం బాగవుతుంది. కొంత డబ్బు ఖర్చు పెడితే అన్న మరలా ఆరోగ్యాన్ని పొందుకుంటాడు. అయినా విశ్వాసుల కష్టార్జితం దేవుని రక్తం. ఈ దేవుని రక్తాన్ని నా కొరకు నేను ఖర్చు పెట్టుకోను, దేవుని పిల్లల సొమ్మును నేను పాడు చెయ్యను అని ఒకవేళ తన శరీరంలో ఒక అవయవం పాడైపోయినా దాన్ని మార్చుకోవడానికి కూడా ఇష్టపడలేదు. దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తే నేను దేవుని పని చేస్తాను, దేవుడు బ్రతికిస్తే నేను ఆయన కొరకు కష్టపడతాను, నేను ఆ పని చేస్తాను. నా గొంతులో శ్వాస ఉన్నంత వరకు నా దేవుని కొరకు నేను కష్టపడతాను. దేవుని వాక్యం చెప్తుంది, ఎవరికి త్యాగం ఉంటుంది, ఎవరికి తెగింపు ఉంటుంది? రాత్రి పగళ్ళు నిద్రాహారాలు మాని తిండి లేకుండా ఎక్కడ తింటాడో, ఎక్కడ పడుకుంటాడో, ఎక్కడ రెస్ట్ తీసుకుంటాడో, ఎక్కడికి వెళ్తాడో, ప్రతిరోజు రాత్రి పగళ్ళు ఎడతెరుపు లేకుండా ప్రయాణం. సువార్త కూడికలు, సహవాస కూడికలు, ప్రార్థన మందిరాల ప్రారంభోత్సవ కార్యక్రమాలు, రాత్రి పగలు సేవలో కష్టపడి తన ప్రాణాన్ని తారబోసిన వ్యక్తి. దేవుని పని కొరకు, దేవుని పరిచర్య కొరకు చావునకు సిద్ధమైన సేవకుడు. యోహాను సువార్తమానం 13వ అధ్యాయం 37-38 వాక్యం. ప్రభువా, నేను ఎందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణము పెట్టుదును ఆయనతో చెప్పాడు. పేతురు యేసు ప్రభుని చూసి చెప్పిన మాట, ప్రభువా, అవసరమైతే నేను నీ కొరకు నా ప్రాణాన్నే పెడతానయ్యా, నీ నిమిత్తమై నేను చనిపోతాను. ప్రభు చెప్పిన మాట అది ఇప్పుడు కాదు. ప్రాణం ఇవ్వటం ప్రక్కన పెడితే నన్ను ఎరుగను అని 3 సార్లు నీవు అబద్ధం చెప్తావు. పేతురు, నీ ప్రాణం నాకు ఇవ్వటం కాదు, నేను ఎవరో ఎరుగనని నీవు అబద్ధాలు ఆడుతావు. దేవుడు చెప్పిన మాట. పేతురు అన్నాడు, నీ కొరకు నేను ప్రాణం పెడతాను అని అన్నట్టుగానే పేతురు తల్ల క్రిందులుగా సిలువ వేయబడి తన ప్రాణాన్ని దేవుని కొరకు అర్పించిన సేవకుడు. గట్టిగా చెప్పండి ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. లూకాసు వర్తమానం 14వ అధ్యాయం 26వ వాక్యం. లూకాసు వర్తమానం 14వ అధ్యాయం 26వ వాక్యం. తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే అతను నా శిష్యుడు కానేరడు. తలపైకెత్తాలి. దేవుడు చెబుతున్న మాట, నీ ప్రాణాన్ని సహా నువ్వు ద్వేషించాలి. నీ ప్రాణాన్ని ప్రీతికరంగా నీవు ఎంచకూడదు. దైవ సేవకుడు దేవుని పని కొరకు చావునకు సిద్ధమయ్యాడా? దేవుడు చంపాడా? దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు ఆయుష్ను పొడిగించాడు, దేవుడు క్షేమాన్ని కలుగు చేశాడు. దేవుని కొరకు పోగొట్టుకోవాలి అని ఇష్టపడితే నువ్వు ఖచ్చితంగా దక్కించుకుంటావు. నేను కాపాడుకోవాలి అనుకుంటే దాన్ని ఖచ్చితంగా మనం పోగొట్టుకుంటాం. ఎవరికి ఈ త్యాగం, ఎవరికి ఈ తెగింపు,
ఎవరికి ఈ మనసు ఉంటుంది? నా ప్రాణాన్ని సహా నా దేవుని కొరకు నేను ఖర్చు పెడతాను, నా ప్రాణాన్ని ప్రీతికరంగా ఎంచను, నా ప్రాణాన్ని ఇష్టంగా నేను ఎంచుకోను, నా దేహాన్ని కానీ, నా ఆత్మను కానీ, నా శరీరాన్ని కానీ, నా ప్రాణాన్ని కానీ ప్రీతికరంగా ఎంచకుండా దీన్ని దేవుని కొరకు నేను ఖర్చు పెడతాను. ఎవరికి త్యాగం, ఎవరికి తెగింపు ఉంటుంది అంటే దేవుని వాక్యం చెప్తుంది, నీ కళ్ళ ఎదుట యేసు క్రీస్తును ఎవరైతే కళ్ళారో చూస్తారో, ఎవరి కళ్ళ ఎదుట యేసు క్రీస్తు ప్రత్యక్షపరచబడతాడో వాళ్ళకు మాత్రమే ఈ మనసు ఉంటుంది. అందుకని పౌలు గారు అంటారు, గలతీ సంగమా, సిలువ వేయబడిన యేసు క్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శించబడలేదా? ఆయన్ని మీరు చూడలేదా? ఆయన్ని మీరు చూస్తే మీరు ఇంకా భ్రమలో బ్రతకరు. ఆయన్ని మీరు చూస్తే శరీర సంబంధులుగా మార్చబడరు. ఆయన చూస్తే ఆయన వలె మీరు కూడా మార్చబడతారు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు మీ వెనుకడిలో, మీ హృదయములో నా దేవుడు స్థిరపరచును గాక. ఆమేన్. అందరూ లేచి నిలవబడి మీ చేతులు పైకెత్తండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం.